ఒక్కసారి మనం విశాఖ వెళ్దాం. విశాఖలో భోగి సందడి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ కాజా, మనకి ఈవెన్ సామాన్యులు కావచ్చు, అక్కడ ఉన్న వారు భోగి మంటలు, ముఖ్యంగా ఈ చలిని తట్టుకోవడానికి కూడా భోగి మంటల్లోకి చాలా మంది భోగి మంటల దగ్గర సేద తీరుతూ ఉంటారు. అండ్ పొలిటికల్ గా కూడా ఒక యాంగిల్ మనకు కనిపిస్తోంది. సో మీరున్న ప్రాంతంలో ఎలాంటి సందడి కనిపిస్తోంది? అంటే వాస్తవానికి సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి ఒక పెద్ద పండుగ భావిస్తారు. అయితే ఈ సంక్రాంతి పండుగకి చలికి తోడు ప్రత్యేకంగా భోగి మంటలు వేసుకుంటూనే ఆధ్యాత్మికత కూడా ఇక్కడ ఉట్టిపడుతుంది. తెలుగు సాంప్రదాయబద్ధంగా వీరంతా కూడా దుస్తులు ధరించి ప్రత్యేకంగా భోగి మంటలు వేసుకున్నప్పటికీ మరోవైపు ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ వాళ్ళ భక్తిని కూడా చాటుకుంటారు. ప్రతి ఏటా కూడా ఇక్కడ భారీగా ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది మురళీనగర్లో ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రస్తుతం మనం పరిస్థితిని లైవ్ ద్వారా మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు, వీరందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించారు. ఉదయాన్నే స్వామివారిని దర్శించుకున్నారు. ఒకవైపు చలి ఉన్నప్పటికీ తెల్లవారుజామున లేచి అంతా కూడా ఫ్రెష్ అప్ అయి ఆ తర్వాత భోగి మంటలు వేసుకుని ప్రత్యేకంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అంతా కూడా శుభం జరగాలి, ఈ ఏడాదంతా మంచి జరగాలి, పాతదనం పోవాలి, కొత్తదనం రావాలి అని వీరంతా కూడా ఆనంద ఉత్సవాల్లో సంబరాలు చేసుకుంటారు. పల్లెల్లో తీసుకునే విధంగా పట్టణాల్లో కూడా ప్రత్యేకంగా వీరంతా కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము ఈ ఏరియాలోనే ఉంటాం, చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటామండి. ఓల్డ్ విలేజ్ లో ఎలా చేసుకుంటామో ఇక్కడ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటాము. సో ఇది ఎవ్రీ ఇయర్ చేసుకునే ఫెస్టివల్ లాగా ఎప్పుడు కళ్యాణం, ఈవినింగ్ కళ్యాణం కూడా ఉంటుందండి. మీరు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ రోజు భోగి కదండి, మొదటి రోజు అందరం దర్శనం చేసుకొని స్టార్ట్ చేద్దాం అనుకుని మార్నింగే ఫ్రెండ్స్ అందరం గుడికి వచ్చాం. చాలా బాగుంటుందండి, అందరూ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఈవినింగ్ అలాగే గోదా అమ్మవారి కళ్యాణం ఉంది, దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి భోగి. అందరికీ భోగి శుభాకాంక్షలు. మామూలుగా అయితే ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటామని మనందరికీ తెలుసు, కానీ మేము ఇక్కడ సిటీలో కూడా ఊర్లో జరుపుకున్నంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరూ మంచిగా కుటుంబాలతో ఆనందంగా జరుపుకోవాలని అందరం కోరుకుంటున్నాం. భోగి మంటలు వేశారు అందరూ, అంటే పాతదనం అంటే కీడు చీడ అంతా విరుగుడు అయిపోయి కొత్తదనం రావాలని కోరుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే అందరిలో ఒక దైవ దర్శనం చేసుకుని దైవుడి సన్నిధిలో ఈ సెలబ్రేషన్ చేసుకుని ఎలా ఉంది? అవునండి, ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయిందండి. అప్పట్లోలాగా అన్నీ మారిపోయాయి, కానీ ఎప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా మనం కొనసాగిస్తున్నాం. ప్రత్యేకించి మా వైభోడి గుడిలో నెల రోజులు పాసరాలు జరుగుతాయి, అలాగే విశేషమైన ప్రసాదాలు ఉంటాయి. చాలా దూరం నుంచి భక్తులు వస్తారు, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. భోగి కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే స్వామి ముందు ఆరతి వెలిగించి మొదలు పెడతారు. తర్వాత మేము ప్రదక్షిణాలు చేస్తాం. లోపల కూడా మీకు సంక్రాంతి సెట్టింగ్ అది ఉంటుంది, సాయంత్రం కళ్యాణం, ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయండి. ఎప్పుడు కూడా ఇలాగే అందరూ హ్యాపీగా జరుపుకోవాలండి. అంటే చలి కూడా తీవ్రంగా ఉంది. అంటే ఉదయాన్నే వచ్చారు అందరూ కూడా, చాలా బాగా అంటే సాంప్రదాయబద్ధంగా వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఈ రోజే కాదండి, ప్రతిరోజు ఈ 30 రోజులు కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం అలాగే వచ్చి ఇదంతా జరుపుకుంటామండి. చాలా భోగ్యంగా జరుగుతుంది ఇక్కడ. ప్రతిరోజు 30 పాసరాలు విన్నవిస్తాము. ప్రతిరోజు చాలా చాలా బాగా జరుగుతుంది వైభోడి కోవిల్. ఈ సంక్రాంతి పండుగ అంటే అక్కడ పల్లెల్లో చాలా బాగా జరుగుతుంది అని అంటారు. ఇది విశాఖ సిటీలో కూడా ఇంత వైభవంగా జరుగుతుంది, ఏమనిపిస్తుంది? ఈ కార్యక్రమం ఇంత జరగడానికి కారణం వాలంటీర్స్ అవ్వచ్చు, కమిటీ వాళ్ళు అవ్వచ్చు, మన గుడి స్వామిల ద్వారా ఇంతమంది. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? చెప్పండి, ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? చాలా సాంప్రదాయంగా అవుతుంది. పల్లెటూరు కన్నా ఇక్కడ ఇంకా బాగా అవుతుందని మా సంతోషం, హ్యాపీనెస్. పిల్లలు మర్చిపోతున్నారండి సాంప్రదాయాలు అవినా. మనం ఇవన్నీ చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు తరం వాళ్ళు ఫోన్లో యూట్యూబ్లో చూస్తున్నారు, అలా కాదు గుడికి వచ్చి చూస్తున్నారంటే అందరం చేయడం వల్లనే జరుగుతున్నాయండి. భోగి అంటే జనరల్గా పాతదనం పోవాలి, కొత్తదనం రావాలి అంటారు. ఈ రోజు ఇక్కడ ఈ దైవుని సన్నిధిలో చేసుకుని ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వైభవ వెంకటేశ్వర టెంపుల్లో మాత్రం ఎవ్రీ ఇయర్ పల్లెటూరు వాతావరణాన్ని మగపిల్లలందరూ కలిసి అక్కడ కృష్ణుడి దగ్గర క్రియేట్ చేస్తారండి. ఆ క్రియేట్ చేయడం వల్ల ఏమంటే ఇక్కడ పల్లెటూరులో మనం ఉండే వాతావరణాన్ని కల్పించినందుకు మనం కరెక్ట్గా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తారు. మీరు ఇచ్చే అంటే ఈ సంక్రాంతికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ముందు ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. గత 22 సంవత్సరాల నుంచి పల్లెటూరు వాతావరణాన్ని తలపించేటట్టు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయండి.